హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో చాలా టేస్టీ అండ్ స్వీట్ రెసిపీ బెల్లం కొబ్బరుండలు. మన ఈ ఫెస్టివల్స్కి మన ఇంట్లో పచ్చి కొబ్బరి అనేది ఉండిపోతుంది కదా, దాన్ని వేస్ట్ చేసుకోకుండా మనం ఇలా బెల్లం వేసి కొబ్బరుండలు చేసి పెట్టారంటే పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరైనా ఇష్టంగా తింటారు. అదిగాక మనం ఇందులో బెల్లాన్ని యూస్ చేస్తున్నాం కనుక హెల్త్కి కూడా చాలా మంచిది. సో లేట్ చేయకుండా ఎలా చేయాలో చూసేద్దాం. ఇక్కడ నేను సన్నగా కట్ చేసి కడిగి పెట్టుకున్నటువంటి కొబ్బరి ముక్కలు ఒక కప్పు వరకు తీసుకొని మెత్తగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టేసుకొని, ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ నెయ్యిని బాగా వేడెక్కిన తర్వాత ఇప్పుడు మిక్సీ పట్టుకున్న కొబ్బరి మొత్తం వేసేసుకోవాలి. స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఈ కొబ్బరి పచ్చివాసన అంతా పోయే వరకు ఒక 5 నిమిషాల వరకైనా సన్నని మంట మీద ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత 1/4 కప్పు వరకు బెల్లాన్ని వేసుకుంటున్నాను. మీరు కావాలంటే 1 కప్పు వరకు అయినా వేసుకోవచ్చు. ఈ 1/4 కప్పు బెల్లం కూడా వేసుకొని ఒకసారి మొత్తం అంతా బాగా కలిపేసుకున్న తర్వాత ఒక 1/4 కప్పు వరకు పాలను కూడా వేసుకొని బాగా కలిపేసేసి ఇప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లోనే ఉంచేసి మూత పెట్టేసి ఒక 2-3 నిమిషాల వరకు ఇలాగా స్టీమ్ మీద మగ్గించుకోవాలి. తర్వాత మనకి ఇది మొత్తం సాఫ్ట్గా అయిపోయి బెల్లం కరిగిపోతుంది అనమాట. ఏదైనా ఉండలనేది ఉంటే ఇలాగా బాగా దగ్గర పడే వరకు సన్నని మంట మీద కలుపుతూ ఉండాలి. బాగా దగ్గర పడిన తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు ఇలాచి పౌడర్, అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి కూడా వేసుకొని మొత్తం అంతా బాగా ఒకసారి కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఒక 5 నిమిషాలు పక్కన పెట్టేసుకొని కొంచెం చల్లారిన తర్వాత చేతికి నెయ్యిని అప్లై చేసుకొని ఇలా ఉండలుగా చుట్టేసుకోవడమే. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన కొబ్బరి ఉండలు అనేది రెడీ అయిపోతాయి. మన ఈ ఫెస్టివల్స్కి మన ఇంట్లో పచ్చి కొబ్బరి అనేది ఉంటుంది. కొబ్బరి అన్నం, కొబ్బరి ఉండలు ఇలా ప్రిపేర్ చేస్తుంటారు కదా, ఇలాగా కనుక కొబ్బరి ఉండలు చేసి పెట్టారంటే బెల్లంతో చాలా బాగుంటుంది. మరి మన వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.